దాశరాజు అన్నాడు, ఇక్కడ వరకు బాగుంది, కానీ రేపు నీకో కొడుకు పుడతాడు. నువ్వు సహజంగా చాలా పరాక్రమవంతుడవు. నీకు పుట్టేటటువంటి కొడుకు చాలా పరాక్రమవంతుడవుతాడు. అంత పరాక్రమవంతుడైనటువంటి నీ కొడుకు సత్యవతీదేవికి పుట్టినటువంటి కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా? వాడి కుత్తుక కత్తిరించి మళ్ళీ రాజ్యానికి వస్తాడు. అందుకని రేపొద్దున్న నీ కొడుకు దగ్గర నుంచి ప్రమాదం రాదని ఏమిటి హామీ అన్నాడు. అంటే ఆ దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేశాడు, నీకు ఆ అనుమానం ఉంది కనుక తండ్రి యొక్క మాట నిలబెట్టి తండ్రి యొక్క గౌరవాన్ని, తండ్రి కోరుకున్నటువంటి కోర్కెని తీర్చలేని కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత, మా తండ్రి గారి కోసం నేను భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఇక నుంచి ఏ స్త్రీ యందు కూడా భార్యాభావనతో ప్రవర్తించను, బ్రహ్మచారినై నా జీవితాన్ని పూర్తి చేసేస్తాను.